హాయ్ పిల్లలు, ఈరోజు మీకొక మంచి కథను చెప్తాను. ఈ కథ విన్నాక మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పాలి. ఎలానా కామెంట్ చేయండి. ఇక కథలోకి వచ్చేద్దామా? కథ పేరు సింహం కుందేలు కథ. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ఆ అడవికి రారాజు. అది ఇతర జంతువులను అతి క్రూరంగా చంపేసి తింటూ ఉండేది. ఒక్కొక్కసారి 10-15 జంతువులను చంపి తింటుండేది. దాంతో జంతువులన్నీ చాలా భయపడుతూ ఉండేవి. అప్పుడు జంతువులన్నీ కలిసి ఒకచోట చేరి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా వాటిలో అవే ఒక నిర్ణయానికి వచ్చాయి. జంతువులన్నీ కలిసి సింహం దగ్గరకు వెళ్ళి వాటి ఆలోచనని సింహానికి చెప్పాయి. ఒక్కో రోజు ఒక జంతువు సింహానికి ఆహారంగా కావడం మంచిది అని, లేదంటే కొన్ని రోజుల్లోనే అన్ని జంతువులు అయిపోతాయి, అప్పుడు సింహానికి తినడానికి ఏ జంతువు మిగలదు అని సింహానికి నచ్చచెప్పాయి. దానికి సింహం సరేనని రోజుకొక జంతువుని తన కోసం పంపించమని చెప్పింది. అలా రోజూ ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళుతున్నాయి. ఆ అడవిలోనే ఒక కుందేలు నివసిస్తుంది. కొన్ని రోజుల తరువాత ఆ కుందేలు వంతు వచ్చింది. అప్పుడా కుందేలు భయపడకుండా సరేనని ఒప్పుకుంది. ఎలాగైనా ఈ సింహం బెడదను ఈ అడవికి లేకుండా చెయ్యాలని అనుకుంది. సింహం దగ్గరకు సమయానికి వెళ్లకుండా సాయంత్రం వేళ వెళ్ళింది. అప్పటికే బాగా ఆకలితో ఉన్న సింహం కుందేలును చూసి, ఉదయం నుంచి ఆకలితో ఉంటే ఇప్పుడా నువ్వు వచ్చేది అని కోపంతో గాండ్రించింది. అప్పుడా కుందేలు, నేను ఒక్కదాన్నే రాలేదు, మేము నలుగురం కలిసి వచ్చాము. కాని దారి మధ్యలో మాకు మరో సింహం ఎదురయ్యింది. ఈ అడవికి నేనే రాజుని, మీరందరూ నాకే ఆహారం కావాలని మమ్ములను ఆపింది. మీ గురించి ఎంత చెప్పినా అది వినిపించుకోలేదు. మిగిలిన 3 కుందేళ్లను తన దగ్గరే పెట్టుకుని మీకు విషయం చెప్పడానికి నన్ను మాత్రమే పంపించింది అని వివరించింది. దానితో సింహం కోపం కట్టలు తెంచుకుంది. ఈ అడవికి నేనే రాజుని, ఆ సింహాన్ని చూపించు, దాన్ని నేనే చంపేస్తాను అని కుందేలుతో బయలుదేరింది. సింహాన్ని కొద్ది దూరం తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న బావిని చూపింది. ఇందులోనే ఆ సింహం ఉంది, వెళ్ళి దాని పనిపట్టు అని చెప్పింది. బావిలోకి తొంగి చూసిన సింహానికి దాని నీడ కనిపించింది. తన నీడని చూసుకుని అది వేరే సింహం అనుకుని దానిని చంపడానికి గర్జిస్తూ బావిలోకి దూకింది. అలా తెలివిగా కుందేలు అడవికి పట్టిన పీడను వదిలించింది.